Today I discuss about coordinate geometry previous year question. The equation of a straight line passes through -2 5 and 1 3. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. ఏంటి ఇచ్చాడు? -2 5 ఇది ఒక పాయింట్, 1 3 ఇది ఒక పాయింట్. 2 పాయింట్స్ ఇచ్చి మనకి లైన్ ఈక్వేషన్ అడిగితే ఏం చేయాలి? ముందు స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ అంటే ఏంటి? y2 మైనస్ y1 అంటే 3 మైనస్ 5 బై x2 మైనస్ x1 అంటే 1 మైనస్ ఆఫ్ -2 దట్ ఈక్వల్ టు 3లోంచి 5 పోతే -2 బై 1 ప్లస్ 2 అంటే 3. అంటే స్లోప్ అనేది ఇలా రావడం జరిగింది. ఇప్పుడు మనకి స్లోప్ వాల్యూ తెలుసు. 1 పాయింట్ ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? y మైనస్ y1 దట్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 ఈ ఫార్ములాలో మనము సబ్స్టిట్యూట్ చేయాలి. ఒక పాయింట్ 1 3 ఒక స్లోప్ అనేది -2/3 తీసుకోవాలి. పాయింట్ అనేది ఈ 1 3 అయినా తీసుకోవచ్చు, -2 5 అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు y మైనస్ y1 అంటే 3 దట్ ఈక్వల్ టు m అంటే -2/3 ఇంటూ x మైనస్ x1 అంటే 1 అనమాట. అంటే నేను ఈ పాయింట్ చూజ్ చేసుకున్నాను. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే మనకి 3y మైనస్ 9 దట్ ఈక్వల్ టు -2x ప్లస్ 2. ఈ -2x ఇటేపు వస్తే ప్లస్ 2x అవుతుంది, ప్లస్ 3y. ఈ 9 ఇటువైపు వస్తే ఈ 2ని యాడ్ చేస్తుంది, దట్ ఈక్వల్ టు 11 అవుతుంది. 2x ప్లస్ 3y ఈక్వల్ టు 11. ఆర్ 2x ప్లస్ 3y మైనస్ 11 ఈక్వల్ టు 0. ఎక్కడుంది మన ఆప్షన్? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్.